నమస్తే. నమస్తే. 13 ఏళ్ళ అమ్మాయిని 30 మంది కలిసి అత్యాచారం చేశారమ్మా. దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? దీని గురించి భయంకరమైన సమాచారం కాబట్టి ఇప్పుడు మనం ప్రపంచానికి అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట. ఎందుకంటే అమ్మాయిల విషయంలో ఎంత దారుణంగా ఉండరో కొంతమంది అబ్బాయిలు అందరిని చెప్పట్లా. మృగాళ్ళు వీళ్ళు మగాళ్ళని అనుకునే బదులు మృగాళ్ళు అనుకోవాలి. ఎటువంటి వాళ్ళని దుర్మార్గులను అనాలన్నమాట. ఇంత దుర్మార్గానికి పాల్పడి 13 ఏళ్ళ అమ్మాయి మీద ఇంత దారుణంగా చేశారంటే ఇంకా తల్లిని చెల్లిని బిడ్డని భార్యని బతకనియరు కదా. నెక్స్ట్ అందరి వయసు కూడా 30 పైన ఉన్నట్టే ఉందమ్మా. సాధారణంగా 18 మంది 30 ఏళ్ళు పైన ఉండాలి ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మతం ఎక్కువైంది. నేను చెప్పినగా ద్రౌపయుగం త్రేతాయుగం పోయింది, ఇప్పుడు వచ్చింది కలియుగం. కలియుగంలో ఎట్లాంటి దుర్మార్గాలు అంతాలే జరుగుతుంటాయి అనమాట. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. 12 ఏళ్ళ అమ్మాయిలు కాంచి 20 ఏళ్ళ అమ్మాయిల దాకా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా యాన్న ఒకటి దుర్మార్గుడు అమ్మాయిని భవిష్యత్తుని సినిమేస్తూనే ఉన్నారు. దీనిపైన చట్టాలు కఠినంగా శిక్షించాలని కోరుకోవాలి మనం ప్రజలు. 13 ఏళ్ళ అమ్మాయిని 30 మంది అంత క్రూరంగా ఎందుకు చేయాలనిపించింది? 13 ఏళ్ళ అమ్మాయి కాదు, 10 ఏళ్ళ అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయిని కూడా చేశారుగా. మూలన ముసలమ్మను కూడా చేశారుగా. 30 మంది కలిసి 30 మంది అంటే మూర్ఖులు అట్ట తయారైతుంది ఇప్పుడు మన సమాజం మీద. అట్ట తయారైతుండ్రు. వాడు ఇప్పుడు 30 మంది కూడా ఒక అమ్మకేగా పుట్టింది, ఆడదానికే పుట్టినరు. అమ్మే లాలించింది పాలించింది, వాడిని పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేసింది. అదే వాడు ఒక మహిళని మళ్ళా స్త్రీ అమ్మస్థానంలో ఉండదేగా. 13 ఏళ్ళ అమ్మాయి అంటే ఆమె పెరిగి పెద్ద అయితే అట్టాటి మూర్ఖుడు ఒకటి జన్మని ఇవ్వాల్సిందేగా. వాడు పెద్ద అయినాక ఇంత దుర్మార్గాన్ని తెగపడతానని ఎవరు అనుకోరు. కాబట్టి ఎట్టాటి వాళ్ళకు భయం పుట్టాలన్నమాట. ఎట్టాటి వాళ్ళని నర్రి రోడ్డు మీద పెట్టి కాల్చి చంపాల పోలీసు వారు. మరి ఈ కథ అడగాల్సింది ప్రజలు. ప్రభుత్వం ఎట్లాంటి అంటే యాక్షన్ తీసుకోవట్లేదు కదా. మోడీ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా ప్రతిపక్షాలు కానీ ఎవరు మాట్లాడాలంటే ఫస్ట్ మనకు సిగ్గు ఉండాలన్నమాట. మనం వీటి మీద మనం పోరాడతామా? వీటి మీద కాదు, కులం మీద మతం మీద. మన రాష్ట్రం వాడు మన తెలంగాణ వాడిని ఏపీ వాడు వచ్చి అంటుండు, ఏపీ వాడు వచ్చి తెలంగాణ. వీటి మీద అయితే చించుకుంటాం గొడ్డలు కూర్చొని కాసేపు. ఎవడు కోలం చూసుకున్నారా దమ్మున్న కాడికి కొట్లాడదామని. వీటి కోసం ఎవరు పోరాడతారు? 5 ఏళ్ళ అన్నం తినే వాళ్ళు ఎవరు పోరాడతారు? అందుకని సిగ్గు రావాలని నేను కోరుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నాం 13 ఏళ్ళ అమ్మాయికి? 13 ఏళ్ళ అమ్మాయిని ఇంత తెగబడి దారుణంగా 30 మంది వాళ్ళు మానవ జలం ఎత్తలేదు, మృగం జలం ఎత్తారు అనమాట. వాళ్ళు నీచమైన జాతికి చెందిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి చంపాలని నేను కోరుకుంటాను. నా డిమాండ్ అది. నాతో పాటు యావత్ ప్రపంచం కూడా అదే కోరుకోవాలి. ఆడపిల్లలని జాగ్రత్త తీసుకోవాలమ్మా. 13 ఏళ్ళ ఆడపిల్లైనా ఇంకొకరైనా కానీ ఆడపిల్లలు ఎక్కువ కోరికలకు పోయి జీవితాలు పాడు చేసుకుంటారు కొంతమంది. కాకపోతే ఆ విషయం దీంట్లో తేవద్దు. ఇక్కడున్న ఆడపిల్లకి ఏం తెలియదు. ఇక్కడ దారుణం జరిగింది. ఆ టాపిక్ వేరే, ఈ టాపిక్ వేరే. అందుకని ఇట్లాంటి వాళ్ళని ధర్నా చేయాలా. వాళ్ళని కాల్చి చంపాలి నడి రోడ్డు మీద. వాళ్ళకి కోర్టులు జైలు సిక్కులు ఇవన్నీ అనవసరం. న్యాయవాదులు గీవాదులు ఇవన్నీ ఇప్పుడే న్యాయవాదులు ఆరండ్రు. అంటే ఇట్లాంటి అన్ని జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అవును, అవుతూనే ఉన్నాయి కదా. అవును. మరి ఇంకా ప్రభుత్వం ఎలాంటి చేయనప్పుడు రేపు ప్రజలే ఛాన్స్ తీసుకొని వాళ్ళని ఏదన్నా చేస్తే బాగుంటుందా? ప్రజలు ఛాన్స్ తీసుకొని ప్రజలు చేయటం కాదు. ప్రజలు అందరూ ఒకళ్ళిద్దరం స్పందించితే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అందరూ స్పందించాల. ఎట్టాడిది ఇంకోటి జరగకుండా ఉండాలంటే అందరం స్పందించి వాళ్ళకి ఏదో ఒకటి జరిగిందాక చేస్తేనే ఇంకోసారి భయం పుట్టుద్ది ఇంకొక అమ్మాయిని ఇట్లా చేయటానికి. అది చేయనంతసేపు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కొన్ని వేలు కాదు లక్షల్లో జరుగుతాయి. ముగింపు లేదు మనం మారినంతసేపు. ఒకసారి ఎలా ఎన్కౌంటర్ చేసింది లక్షల మంది చేశారు. లక్షల మందిని యాడ్ చేశారు. మనమే అడ్డం తిరిగి మళ్ళీ మనమే పార్టీలో అడ్డం పెట్టుకొని వచ్చి మనమే చదువుతాం. నా పార్టీ మీద బుర్ర చదువుతారు, నీ పార్టీ మన పవన్ కళ్యాణ్ అనలేదా? అన్నారు కదా. ఇప్పుడు 14 ఏళ్ళ పాపని ఎవరో సాయి కుమార్ ఎవరో ఏపీలో ఒక ఆయన దుర్మార్గంగా చేస్తే దాని పార్టీకి రంగు పూసి అందరూ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కొట్టుకొని సావలే. అట్టనే మరి అట్ట పోసుకొస్తారు. న్యాయం ఎవరు పోరాడుతున్నారు? న్యాయం కోసం నల్ల కోటు వేసుకొని పోరాడే లాయర్లను చూపి వాళ్ళ వ్యవస్థను కూడా మనం తక్కువ చేసి మాట్లాడొద్దు. కానీ అన్యాయం కోసం పోరాడే వాళ్ళు ఎక్కువయ్యారు. కట్టల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, న్యాయం కోసం పనిచేసే వాళ్ళు లేరు. నెక్స్ట్ మహిళా సంఘాలలో ఇటువంటి వాటికి ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వట్లేదు. చూస్తే మహిళా సంఘం అందరికి అట్లా కాసిపడుతుంటాయి. మహిళా సంఘాలు అని చూస్తాయా? మా బోటోలో మేమే రూపాయి తీసుకోకుండా వచ్చి కూర్చొని చెబుతున్నాం. నెక్స్ట్